ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: ప్రపంచవ్యాప్తంగా 20% సెమీకండక్టర్ రూపకల్పన భారత్ నుంచే జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్యాన పంటలకు సాగు ఖర్చుల ప్రకారం ధర కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి బి అనిత పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇక వివరాలు: ప్రపంచవ్యాప్తంగా 20% సెమీ కండక్టర్ల రూపకల్పన భారత్ నుంచే జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2025 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్థూల జాతీయోత్పత్తిలో మెరుగైన వృద్ధిని సాధించామని తెలిపారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ, सेमीकंडक्टर सेक्टर की ग्रोथ में हमारी सरकार स्टार्टअप और एमएसएमईज को भी बहुत बड़ी भूमिका में देख रही है। आज दुनिया का 20% सेमीकंडक्टर डिजाइन टैलेंट भारत कंट्रीब्यूट करता है। भारत में जो यूथ है वो सेमीकंडक्टर इंडस्ट्री की सबसे बड़ी ह्यूमन कैपिटल फैक्ट्री है। मैं अपने यंग एंटरप्रेन्योर्स से, इनोवेटर्स से, स्टार्टअप से कहूंगा कि आप आगे आए। सरकार आपके साथ कंधे से कंधा मिलाकर चल रही है. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యాన పంటలకు సాగు ఖర్చుల ప్రకారం మద్దతు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఎరువులు బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు రసాయనిక ఎరువులను, క్రిమిసంహారకాల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా సాయంత్రం విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి బి అనిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీస్ జాగిలాల ప్రదర్శన, విన్యాసాలను వీక్షించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. నేర పరిశోధనల్లో పోలీస్ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొంటూ, అన్ని నోరున్న మనం ఒక మనిషిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు జీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాల్పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా ఎందుకు చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్ అనేది పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న కార్యక్రమం. ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ గా ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాటు వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు. రాష్ట్రంలో 67 పంచాయతీల్లో అన్న క్యాంటీన్లు సహా వాటికి కొత్త భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో 61 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న అన్న క్యాంటీన్ భవనానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అన్న క్యాంటీన్లు కేవలం పురపాలక, పట్టణాల్లోనే ఉండేవని, ఇప్పుడు జిల్లాల్లో రద్దీగా ఉండే పెద్ద పంచాయతీల్లోనూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గజపతి నగరం, కొత్తవలస, చీపురుపల్లిలోనూ క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న లబ్ధిదారులకు అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేనివారు సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు సిటీలో ఒక 47 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. చెక్స్ 49,37,357 రూపాయలు. మొత్తం 47 మందికి. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు 2,15,00,000 రూపాయలు విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల్లో పర్యటిస్తున్న ఆయన ఈరోజు తాళ్లపల్లిలో ఉల్లి, నారింజ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. రైతులకు ఎరువులను అందచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకుంటున్న విద్యుత్ ప్రమాదాలపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ భద్రతా అధికారులతో ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షిస్తున్నారు. అనంతరం ఏపీ జెన్కో ఉన్నతాధికారులతో జరిగే సమావేశంలో విద్యుత్ వినియోగం, డిమాండ్కి సరిపడా విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులపై ఆయన సమీక్ష జరుపుతారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరు సీతారాములు జిల్లాలో పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 352 పాయింట్ల లాభంతో 80,715 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,738 వద్ద ట్రేడ్ అవుతోంది. మత్స్యరంగంలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో సముద్రపు నాచు సాగు, పీతల సాగు, మెరైన్ ఫిష్ కేజ్ కల్చర్, మడ అడవుల పెంపకం, సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను వంటి తీర ప్రాంత మండలాలు పీతల సాగుకు అనువైన ప్రాంతాలని, అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. మడ అడవుల పెంపకానికి ఇంతేరు, బంటుమిల్లి ప్రాంతాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించిన 2వ విడత ధ్రువపత్రాల పరిశీలన ఈరోజు నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్త వారికి కాల్ లెటర్లు విడుదల చేయనుంది. ఈ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నామని అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా 20% సెమీ కండక్టర్ల రూపకల్పన భారత్ నుంచే జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్యాన పంటలకు సాగు ఖర్చుల ప్రకారం ధర కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి బి అనిత పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.